ఇంకోటి చెప్తా చెప్పండి. ఇప్పుడు ఇద్దరు భార్య భర్తలు అంటే విడాకులు తీసుకున్నప్పుడు సో భార్యకి సంథింగ్ నెలకి ఇంత ఇవ్వాలని చెప్పేసి ఒకటి రాస్తారు. అవునవును, అలిమోనీ ఉంటుంది. ఉంటది. సో మోనికాకి అట్లా ఏమన్నా రావాలా మరి? మోనికాకి అలా ఉండడానికి మరి మోనికా మ్యారేజ్ చేసుకోవాల్సింది కదా, అలాంటి ఫెసిలిటీస్ కావాలంటే. మీరు అన్నారు కదా ఇప్పుడు, అంటే ఒకవేళ విడాకులు తీసుకున్న వాళ్ళు అట్లా చేస్తారు కాబట్టి తిని కూడా అట్లా చేసుకోవాలి అంతే ఆప్షన్. అంతే కానీ ఇప్పుడు నాకు ఇబ్బంది వచ్చింది అతని మూల నేను ఇలా అయిపోయాను అని తను కూడా డిప్రెషన్ కి వెళ్ళిపోయి వోడ్కా బాటిల్ ఓపెన్ చేయలేదు కదా, తను డ్రగ్స్ తీసుకోలేదు కదా. తనకి న్యాయం జరగాలి. న్యాయం జరగాలంటే తను ఉన్న స్టేజ్, తనకి ఏం జరిగిందో జీవితంలో క్లియర్ గా ఎలాగూ తను చెప్పినా చెప్పకపోయినా ప్రపంచానికి తెలిసిపోయింది. వీటన్నిటితోటి రెడీగా ఉండి తనలో మంచి కోణాన్ని చూసుకొని తనకి లైఫ్ ని ఇవ్వగలిగిన వాడు ఎవరన్నా ముందుకొస్తే అతనితోటి కంటిన్యూ అవ్వడము. మీరు చెప్పినట్టు యాలిమోనీ రావాలి అంటే పెళ్లి చేసుకుంటే దానికి ఉన్న ఫెసిలిటీస్ అన్ని అటాచ్ అయ్యి వచ్చేస్తాయి. అది లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నప్పుడు మీకు ఒకవేళ పిల్లలు పుట్టుంటే వాళ్ళు లెజిటిమేట్ చైల్డే అవుతారు. అప్పుడు అదే అంటున్నానండి, సెక్షువల్ హెరాస్మెంట్ అంటున్నారు. ఆమెకి ప్రెగ్నెన్సీ వచ్చింది, ఒకసారి చేయించారన్నారు. ఇంకో ఛానల్ వాళ్ళు 2 సార్లు ప్రెగ్నెన్సీ వస్తే అబార్షన్ అన్నారు. మీరు కరెక్ట్ గా ఆలోచిస్తే అబార్షన్ అనేది అగైనిస్ట్. ఇట్ ఈస్ నాట్ ఏ క్లియర్ కట్ ఓపెన్ గా ఉన్నదైతే కాదు. అబార్షన్లు ఎవరు చేసుకోకూడదు, చేయకూడదు. మెడికల్ గా ఏ డాక్టరు చేయకూడదు. ఈమె డాక్టరు, సో ఈమెకి ఎవరో ఒకళ్ళు ఉంటారు. అబార్షన్ ఎలా చేసుకోవాలో, ఎట్లాగా మిస్క్యారేజ్ అయ్యేలాగా తనకి ఏం ప్రొసీజర్ ఉందో తనకి తెలుసు. తను చేయొచ్చు, తన ఫ్రెండ్ చేయొచ్చు. ఈజీగా టాబ్లెట్లే దొరుకుతున్నాయి అనుకుంటా కదా. దొరుకుతాయండి. అది ఆ టాబ్లెట్లు వాడడం కూడా ఎప్పుడు ఎవరు వాడాలి అని అంటే ఫిజికల్గా నువ్వు ఫిట్ లేవు, నీకు ఇన్ కేసు ప్రెగ్నెన్సీ వస్తే అది నీకు లైఫ్కి రిస్క్, ఇలాంటి కొన్ని సందర్భాల్లో వాడుకోవడానికి అని చెప్పి పెట్టారు. ఇప్పుడు ఏదైనా స్లీపింగ్ పిల్ వస్తుంది, ఒకటి వాడి ఒక రకంగాను కొన్ని టైమ్స్లో వాడమన్నారు. మీరు దాన్ని ఒక 50 వేసేసుకుంటే పాయిజన్ ని కూడా అమ్ముతున్నారని అనద్దు. పాయిజన్ ని అమ్మట్లేదు, అక్కడ చచ్చిపోవడానికి ఏం అమ్మట్లేదు, అది కొన్నిటి కోసమని అమ్ముతున్నారు. దేన్ని ఎలా వాడాలో అలా వాడాలి. ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చింది అన్నప్పుడు నువ్వు అబార్షన్ చేయించుకున్నావు, అబార్షన్ చేయించుకోకూడదని తెలుసు అయినా చేయించుకున్నావు, ఎందుకంటే నువ్వు లివిన్లో ఉన్నావు, నీకు ప్రెగ్నెన్సీ వద్దు కనుక. పెళ్ళి అనేది ఒకటి ఉంది, కావాలంటే కొన్ని రోజులు ఒక అబ్బాయి ఎంత మంచోడో ఎంత చెడ్డోడో తెలుసుకోవచ్చు, లివిన్లో ఉండండి, మీ ఇద్దరికి ఇష్టమైతే ఉండండి అన్న. మీ ఇద్దరికి ఇష్టమైతే ఉండండి అన్న లివిన్ని మీలో ఒకరికి ఇష్టం లేదు అని అంటే మూవ్ ఆన్ అయిపోవాలి. మీరిద్దరు కలిసే ఉన్నారు, అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు సెక్షువల్ హెరాస్మెంట్ అంటున్నావు. సెక్షువల్ హెరాస్మెంట్ తోటి లివిన్ లో ఉండమని ఎవరు చెప్పలేదు. సో నాకు మొత్తానికి అయితే మీరు మౌనిక తప్పంటారు. మీరు యూట్యూబర్ షణ్ముఖ్కి అంటే ఫ్యానా ఏంటి? షణ్ముఖ్కి నేను ఫ్యాన్ కాదా అని కాదు కానీ అండి, షణ్ముఖ్ ఎప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు సార్. ఒకటి ఓపెన్ గా ఉన్నాడు, బోల్డ్ పర్సన్ లాగా ఉన్నాడు, ఉన్నదేదో బయటికి మాట్లాడాడు. మనం ఒకసారి కాదు బిగ్ బాస్ షోలో 2 times చూసాము. సో బిగ్ బాస్ షో కాదు, రీసెంట్ గా ఇట్ అండ్ రంక సంథింగ్ ఏదో అది అందులో కూడా ఉందండి, తప్పు ఉంది. నేను అసలు ఇప్పుడైనా కూడా నేను షణ్ముఖ్ది తప్పు కాదు అని నేను అనట్లేదండి, తప్పు షణ్ముఖ్ది ఒక్కడిదే కాదు అంటున్నాను నేను. వన్ సైడెడ్ గా దీన్ని కేసుని తీసుకెళ్ళకండి. షణ్ముఖ్ మామూలుగా ఎలాంటి వాడు అనేది మనము మామూలుగా అయితే తెలీదు. బిగ్ బాస్ షోలో 2 సార్లు చూసాము, ఆల్మోస్ట్ టాప్ 2 ప్లేస్ లోనే 2 times వచ్చాడు. తను ఏం చేస్తున్నాడో, అతను సిరిని ముద్దు పెట్టుకున్నప్పుడు కూడా ప్రపంచం చూస్తుందని భయపడకుండా పెట్టుకున్నాడు. తాగినప్పుడు తప్పు అని తెలుసు, డ్రైవ్ చేయకూడదు అని కూడా తెలుసు. నన్ను పట్టుకోరనుకున్నాడో, పట్టుకుంటే మేనేజ్ చేసుకోగలను అనుకున్నాడో వెళ్ళాడు. ఇప్పుడు గంజాయి తీసుకున్నాడు, ఎంత ఉంది ఏంటి అంటే సమ్ 18 grams 10 grams అక్కడ ఉంది, అతను తీసుకున్నది ఎంతో మనకి తెలీదు. ఇప్పుడు షణ్ముఖ్ వెళ్ళి సిరిని కిస్ చేశాడు, మీరు చూశారు, షో మొత్తం చూశారు. ఆల్మోస్ట్ మాటికి అదే పని చేసినట్టే చేశారు వాళ్ళు కదండి. చేసినప్పుడు దీప్తి సునైనా సైడ్ అయిపోయింది. ఆ విధంగా షణ్ముఖ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడానికి ఒక ఆడది రీజన్ అయింది, కరెక్టేనా? దీప్తి సునైనా మామూలుగా ముందుకు వెళ్ళిపోతుంది. సిరి ఏమైంది? సిరికి ఏమన్నా లైఫ్లో దెబ్బ అయిందా? మొన్న వచ్చిన తన షారుఖ్ ఖాన్ మూవీలో కూడాను ఆమెకు ఒక రోలు వచ్చింది, తను కోరుకున్న మనిషితోటి శుభ్రంగా లైఫ్ లీడ్ చేసింది. బిగ్ బాస్ షోలో తను షణ్ముఖ్ని బాగానే వాడుకుంది, బయటకు వచ్చిన తర్వాత హ్యాపీగా మర్చిపోయింది, తను ఏ డిప్రెషన్లోనూ లేదు. సో మనము ఎక్కువ రీసెర్చ్ చేసి చూస్తున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ధైర్యం ఉన్న మగవాళ్ళు సుఖపడ్డం కనపడట్లే.
ధైర్యం ఉన్న ఆడది ఎప్పుడు సుఖపడుతుంది. ఓకే. తను ఎక్కడికక్కడ తను బిస్కెట్లు వేసుకుంటూ ముందుకెళ్ళిపోతుంది. నేను ఈవెన్ ఆఫ్టర్ బీయింగ్ ఏ ఉమెన్ చాలా క్లియర్ గా చెప్తుంది, ఆడదాని తెలివితేటల ముందు మగవాళ్ళు ఎందుకు పనికిరారండి. ఓకే. వాళ్ళు ఎలా కావాలంటే అలాగా హ్యాపీ లైఫ్ని లీడ్ చేయగలరు. చెయ్యని వాళ్ళు ఎవరంటే మంచివాళ్ళు, కాస్త ఎథిక్స్ ఉన్నవాళ్ళు. అది ఆడదైనా మగవాడైనా. మగవాడికి ధైర్యం మంచిదే, కానీ ఎంతవరకు అనేది చూసుకోవాలి. ఉత్తి ధైర్యంతో ఆడదాంతో మటుకు ఆడకండి, ఓకే. టాలెంట్ని బాగా వాడండి. ఓకే. సో నాకు ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి చూస్తే, సో మీరందరూ మారాలి, ఫస్ట్ పబ్లిక్ మారాలి. ఎందుకంటే చట్టాలన్నీ ఉన్న వాళ్ళకి చుట్టాలుగా మారుతున్నాయి. ఇప్పుడు ఈ టాపిక్ ఒక్కటి మనం తెలుసుకోవచ్చు, అంటే పేదవాడు ఏదైనా కేసులో ఇరికితే వాడు రావడం కష్టం, కానీ ఉన్నవాడు ఒకవేళ కేసులో ఏదైనా ఇరికితే ఈజీగా రావచ్చు. సో దీనికి అంత కారణం మనమే. సో మనం చేంజ్ అయితే అన్నీ చేంజ్ అవుతాయి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.